ఈ టీడీపీ పునరేకీకరణ ఏమన్నా జరుగుతుందా అనేది ఒక పాయింట్. రెండోది ఇప్పుడు ఎమ్మెల్యేలు మారుతున్నారు. చంద్రబాబు వచ్చిపోయిన నెక్స్ట్ డేనే ఆ రోజు ఉదయం కలిసిండు, సాయంత్రం ప్రకాష్ గౌడ్ జాయిన్ అయిన కథ ఆయన యూఎస్ పోయిండు అనుకో, అది వేరే విషయం. వల్ల ఆయన ఎందుకు పోయిండో కూడా తెలియదు, అటు ఎటు పోయిందో తెలియదు. ఆ కాన్స్టిట్యున్సీలో సమస్యలు ఊరికి పట్టి కూడా లేదు. ఈయన అరికపొడి గాంధీ వీళ్ళందరినీ ఒక పునరేకీకరణ ఏమన్నా చేసుకొని ఆయన తెచ్చుకుంటున్నాడా అని ఒకటి జరుగుతుంది. రెండోది వీళ్ళంతా బ్లైండ్గా జాయిన్ అవుతున్నారా? ఒకవేళ ఆయన పదవి పోతుందేమో, నన్ను కూలుస్తారేమో అనేసి ఆయన రమ్మనడం ఓకే, లేదు మీకు నిధులు రావనడం వేరు, బెదిరించుడు వేరు, బతిమలాడు వేరు, ఏదో ఒకటి జరుగుంటుంది. సార్ 2018లో ఏమో వాళ్ళకు క్లాస్ చూపించి మెర్జ్ చేసుకున్నారు సిఎల్పీని. ఈరోజు పోనీ వాళ్ళు ఇట్లా బీఆర్ఎస్ ఎల్పీనన్న విలీనం చేసుకోలే కదా. ఇప్పుడు పోయిన వాళ్ళతో కలిపితే ఇంకొంతమందిని కలిపి విలీనం చేసుకుంటారా? వీళ్ళకు యాంటీ డిఫెక్షన్లా వర్తించదా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు. భారతదేశంలో ప్రస్తుత రాజకీయాలు ఎట్లున్నాయంటే, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో రాజ్యాంగ పీఠికలో భారతదేశ ప్రజలమైన మాకు మేముగా సమర్పించుకున్న ఈ రాజ్యాంగంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించాల్సిన ఈ ప్రజాప్రతినిధులు, మన సేవకులు, మన జీతగాళ్ళు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పార్టీలో ఉన్నప్పుడు ఒక మాట. ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు ఒక వ్యక్తి టీఆర్ఎస్, ఉదాహరణకి ఆయన దానం నాగేందర్ అనే వ్యక్తి తీసుకుందాం. దానం నాగేందర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి ఖైరతాబాద్లో మొన్న పార్టీకి మన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా చేసిండు. అదేవిధంగా తెల్లం వెంకట్రావు అనే వ్యక్తి మా మిత్రుడు, ఆయన డాక్టర్, భద్రాచలం ఎమ్మెల్యేగా గెలిచాడు. మొత్తం 10లో ఆయన ఒక్కడే బీఆర్ఎస్ నుంచి గెలిచింది. ఖమ్మం జిల్లా 10 సీట్లు ఉంటే 9 పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పాన్సర్ చేసిండో మరి అక్కడ అయింది. తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ బీఆర్ఎస్కి రిజైన్ చేయకుండా ముఖ్యమంత్రి గారిని కలుస్తుంటారు. ఆయన ఉంది. ఇంకొక ఆయన కడియం శ్రీహరి గారు ఓపెన్గా ఆయన కూతురు కోసం 20 కోట్ల రూపాయల డబ్బులు బీఫామ్ ఇచ్చినా కూడా ఇక్కడ డబ్బులు తీసుకుంటాడు, బీఫామ్ తీసుకుంటాడు, మళ్ళీ నెక్స్ట్ డే పోయి తూచాని ఆయన విలువలు సిద్ధాంతాలు చెప్తాడు. మళ్ళీ మాట్లాడితే ఆయన విలువలతో కూడా రాజకీయాలని చెప్తాడు కదా. ఇవాళ నిన్ను కేసీఆర్ గారు పిలిచి ఒక డిప్యూటీ సీఎం హోదా ఇచ్చి నీ కూతురికి ఎంపీ టికెట్ ఇస్తే తూచు అని చెప్పి నీ స్వయప్రయోజనం పోయినావు కదా. మరి ఈ ముగ్గురు కేసీఆర్ విచిత్రంగా ఏంటంటే, ఇప్పుడు ప్రజలంతా గమనించాలి. మన మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే మన శివసేన పార్టీ విడిపోయినప్పుడు ఒరిజినల్ శివసేన ఎవరు, డూప్లికేట్ శివసేన ఎవరు, ఏక్నాథ్ షిండేది ఒరిజినలా లేకపోతే ఉద్ధవ్ థాక్రేది ఒరిజినలా అని చెప్పినప్పుడు అక్కడ ఎమ్మెల్యేలు బీజేపీ సపోర్టు తోటి, అమిత్ షా సపోర్టు తోటి శివసేన పార్టీ చీలిపోయింది. అది ఒకటే రోజు చీలిపోలే, ఒక్కొక్కరు జాయిన్ అయ్యకుంటూ పోయారు. ఇప్పుడు రాజ్యాంగంలో ఈ ఫిరాయింపుదారుల చట్టంలో ఏముందంటే, ఒక పార్టీ గుర్తు మీద, ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యే ఆ పార్టీ విధి విధానాలు నచ్చకపోతే నీకు వేరే పార్టీలో చేరే స్వేచ్ఛ ఉంది. కానీ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి, ఆ పార్టీ ద్వారా పొందిన ఎమ్మెల్యే పదవి కానీ, ఎమ్మెల్సీ పదవి కానీ, ఎంపీ పదవి కానీ రిజైన్ చేయాలి. లేదు అంటే ఒక పార్టీలో ఒక 50 మందో 100 మందో ఎమ్మెల్యేలు ఉంటే 2/3 మెజారిటీ, సపోజ్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో 39 మందో 38 మంది గెలిచారు. 38 మందిలో 2/3 అంటే 26 మంది ఒకేసారి టీఆర్ఎస్ పార్టీ లెజిస్లేటివ్ ఫోరము కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ ఫోరంలో కలవచ్చు. చాలా మంది ఏమనుకుంటారు అంటే 26 మంది ఒకటేసారి పోతే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో కలుస్తుంది అనుకుంటున్నారు. ఇది పార్టీ మెర్జర్ కాదు. చాలా టెక్నికల్గా రాజ్యాంగం చెప్పింది ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఒక పార్టీలో స్టేట్ లెవెల్లో అసెంబ్లీ లెజిస్లేటివ్ ఫోరం ఉంటుంది, పార్లమెంట్లో పార్లమెంటరీ లెజిస్లేటివ్ ఫోరం ఉంటుంది, ఆ ఫోరంకి అధ్యక్షుడు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ లెజిస్లేటివ్ ఫోరం అధ్యక్షుడుగా మనం ఎవరున్నారు, కేటీఆర్ గారా హరీష్ గారా? ఇక్కడ లెజిస్లేటివ్ ఫోరంగా హరీష్ గారు అనుకుంటారు, నాకు తెలిసి హరీష్ కేటీఆర్ ఉన్నారు. 26 మంది పోయినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో మెర్జ్ అయినట్టు కాదు, ఓన్లీ ఆ లెజిస్లేటివ్ ఫోరం వరకు మెర్జ్ అయినట్టే, అది కూడా ఎమ్మెల్యేల వరకే. అది ఒకటి. సెకండ్, 26 మంది ఒకటేసారి గుండు గుత్తాగా ఒకే రోజు ఒకే సమయంలో పోతే ఓకే. కానీ ఇప్పుడు పోయిన వాళ్ళు ఎట్లున్నారంటే, ఒక్కొక్క రోజు పోయారు. దానం నాగేందర్ ఒక రోజు పోయిండు, తెల్లం వెంకట్రావు ఒక రోజు పోయిండు, కడియం శ్రీహరి ఒక రోజు పోయిండు. వీళ్ళు పోవడమే కాకుండా పోయినప్పుడు కండవా కప్పుకున్నారు. అది ముఖ్యమంత్రి కప్పిండు. దీపాదాస్ మేడం ఆమె అర్ధరాత్రి అయినా వచ్చి కప్పుతుంది. ఆమె బాగా యాక్టివ్గా, అప్పుడేమో మాతో పౌర సమాజంలో సివిల్ సొసైటీలో బాగా నీతులు చెప్పింది. ఇప్పుడేమో రాజకీయ ఆమె అసలు ఏంటంటే ఎలక్షన్స్ అయిపోగానే ఒక మీటింగ్ పెట్టించింది మాతోటి. ఒకవేళ కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కేసీఆర్ ఎత్తుకపోతాడేమో అని చెప్పి కాన్స్టిట్యూషన్ డే అని చెప్పి మమ్మల్ని అందరినీ పిచ్చోళ్ళని చేసి కాదు. ఒకవేళ కేసీఆర్ గినక
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎత్తుకపోతే రాళ్లతో కొట్టాలని చెప్పి కూడా మామూలు తెలంగాణ పిచ్చోళ్ళు ఎట్లుంటారు అమాయకులు ఆవేశపరులు. ఆమె దాని మీద ఒక 3 రోజులు మదన. కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు సంతోషం కాదట ఆమెకి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలనే ఎత్తుకపోతే ఎట్లా కేసీఆర్? ఆమె రాజ్యాంగం గురించి చాలా ఆలోచించింది. చాలామంది ఏఐసీసీ వాళ్ళు మాతో చర్చలు జరిపారు. మరి ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు ముఖం మీరు? ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కళ్ళు పోతే పోయిన వాళ్ళు ఏం చేస్తారు? కడియం శ్రీహర్ గారు పోయినప్పుడు కండవ కప్పుకుంటున్నాడు. ఢిల్లీ పోయి కొంతమంది ఖర్గే గారి దగ్గర కప్పుకున్నప్పుడు ఫోటోలో పేపర్లో ఫోటో వస్తుంది. వాళ్ళు బయటకు వచ్చినాక టీవీ ఛానల్లో మాట్లాడుతున్నారు, అది రికార్డ్ అయి ఉంటుంది. తర్వాత దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేసిండు. ఎలక్షన్ కమిషన్లో అఫిడవిట్లో ఉంటుంది. అవునండి, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, అఫిడవిట్ ఉంది. కాకపోతే వీళ్ళకున్న వీక్ పాయింట్ అంటే వీళ్ళకున్న ప్లస్ పాయింట్ ఏంది? స్పీకర్ వీళ్ళవాడు కదా. స్పీకర్ ఎట్లాగూ దాన్ని వీళ్ళు పోతారు, ఇస్తారు, చేయమంటాడు, కానీ ఆయన వెయ్యాడు కదా. ఎగ్జాక్ట్లీ. అయితే ఇది గతంలో లెక్క. ఇప్పుడు సుప్రీంకోర్టు లేటెస్ట్గా ఇది ఎప్పుడు ఇచ్చింది తీర్పు? ఇది లేటెస్ట్గా ఇచ్చిన తీర్పు ఇది మే నెలలో. మణిపూర్లో ఒక ఎమ్మెల్యే ఇట్లనే పార్టీ ఫిరాయింపుదారు చేస్తే స్పీకర్ ఇంతవరకు 3 నెలలు అయినా కూడా అట్లే పెట్టుకున్నాడు. అప్పుడు ఆ పార్టీ సుప్రీంకోర్టులో కేసేస్తే స్పీకర్కి ఏమని చెప్పిందంటే, స్పీకర్ అనేటోడు రాజ్యాంగంలోని 10వ అధికరణ ప్రకారం ఓన్లీ ట్రిబ్యునల్ మాత్రమే. స్పీకర్కు ఉన్న విచక్షణ అధికారము రాజ్యాంగ పరిధికి మించింది కాదు. స్పీకర్ కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తే 3 నెలల కన్నా ఎక్కువ రోజులు పెండింగ్లో పెట్టుకునే అవకాశం లేదని సుప్రీంకోర్టు 5 డివిజన్ బెంచ్, ఇదే ఇప్పుడు లా ఆఫ్ ద ల్యాండ్, ఇది లేటెస్ట్ తీర్పు. ఇదేమో మొన్న మహారాష్ట్రలో ఇచ్చిన తీర్పు. ఇప్పుడు ఈ రెండు కాక ఇంకొక ఎగ్జాంపుల్ ఏం జరిగిందంటే, హిమాచల్ ప్రదేశ్లో కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు బీజేపీలోకి పోయారు. ఒక 6-4 పోయి కొన్ని రోజులకి వాళ్ళు బీజేపీ విధానాలు నచ్చాక మళ్ళీ రిటర్న్ వస్తారు. 6లో 4 వెనక్కి వస్తే కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ఆ 4ని డిస్క్వాలిఫై చేస్తాడు. ఇది కూడా లేటెస్ట్ జరిగింది. ఇది కూడా కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆనంద్ అనే వ్యక్తి ఢిల్లీలో ఆయన ఎమ్మెల్యేకి రిజైన్ చేయకుండా బీఎస్పీ పార్టీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోతాడు. అది కూడా సుప్రీంకోర్టు చేసింది. సేమ్ దానం నాగేందర్ కేసే. అయితే సుప్రీంకోర్టు కొట్టేసింది, ఆయన డిస్క్వాలిఫై అయిపోయాడు. ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఆనంద్ అనే ఎమ్మెల్యే డిస్క్వాలిఫై అయిపోయాడు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీజేపీలో పోయి మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోయారు. మణిపూర్లో సుప్రీంకోర్టు 5 డివిజన్ బెంచ్, ఇది ఇప్పుడు ఫైనల్ తీర్పు. ఇది సుప్రీంకోర్టు లేటెస్ట్ తీర్పు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కనుక సుప్రీంకోర్టుకు పోతే ఈ భూమి మీద ఎవడు ఆపలేడు. ఈ 10 మంది ఎవరైతే పోయిర్రో ముందు ముసల. అయితే నేను అంటున్నా, ఇప్పుడు 10 మంది పోయిండ్రు, ఇంకొక 16 మందిని తీసుకొచ్చుకుంటే ఇప్పుడు వీళ్ళు 26 మందిని కలిపి అట్లా విలీనం చేసుకోవచ్చా? అది మెర్జ్ చేయొచ్చా? నేను న్యాయ నిపుణుల్ని కాదు, రాజ్యాంగ నిపుణులు కాదు, కానీ నేను మీ స్టూడియోకి వచ్చే ముందు రీసెర్చ్ చేసి కొంతమంది ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టు అడ్వకేట్లతో, హైకోర్టు అడ్వకేట్లతో మాట్లాడినా. నిన్నగాక మొన్న టీఆర్ఎస్ వాళ్ళు కూడా, బీఆర్ఎస్ వాళ్ళు కూడా హైకోర్టులో కేసేసిరు ఫిరాయింపుదారుల చట్టం మీద. హైకోర్టు ఆల్రెడీ చెప్పింది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పోమని చెప్పి. అంటే ఒక రకంగా హైకోర్టు కూడా టీఆర్ఎస్ వాదన కరెక్ట్, బీఆర్ఎస్ వాదన కరెక్టే అని ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోమన్నది. సుప్రీంకోర్టు లా ఆఫ్ ద ల్యాండ్ 5 డివిజన్ బెంచ్, ఇది 3 డివిజన్ బెంచ్. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులే. ఇప్పుడు అల్టిమేట్గా సుప్రీంకోర్టే కదా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సింది. ఈ ఫిరాయింపుదారుల చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకొని సంతలో గొర్రెల్లాగా, బర్రెల్లాగా, పశువుల్లాగా కొంటమంటే చూస్తూ ఊరుకోదు సుప్రీంకోర్టు. రాజ్యాంగానికి విఘాతం కలుగుతుంది, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధము, ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఇది పాటించాలి అని చెప్తుంది. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన మణిపూర్ విషయంలో ఇచ్చిన తీర్పు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అమలు కాబోతుంది. ఈ 26 మంది ఒకేసారి పోలేదు, 10 మంది డిఫరెంట్ డేట్లలో పోయిర్రు. డిఫరెంట్ డేట్లలో పోయి టీవీ ఛానల్లో మాట్లాడిర్రు, పేపర్లలో దొరికిపోయారు. ఇది సింపుల్ కామన్ సెన్స్ అండి. దానం నాగేందర్ ఏ రోజు పోయిండు, కడియం శ్రీహరి ఏ రోజు పోయిండు, తెల్లం వెంకట్రావు ఏ రోజు పోయిండు, గూడెం మైపాల్ రెడ్డి ఏ రోజు పోయిండు, ఆయన రాజేందర్ నగర్ గౌడ్, ఆయన పేరేం పేరు, ఇట్లా 10 మంది పైన డేట్లు డిఫరెన్స్, కండవాళ్ళు కప్పుకున్న లీడర్స్ డిఫరెన్స్, వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు ఇంతే కాకుండా వీళ్ళు ఇంకో పిచ్చి పని చేసిరు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏం చేసిరంటే, మేము అసెంబ్లీలో ప్రత్యేకంగా కూర్చుంటామని స్పీకర్కి ఒక లెటర్ రాసిరు. వీళ్ళకి ఏం చట్టం తెలియదు. ఇప్పుడు ఆ లెటరే ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్లో ఉన్న 38 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ప్రత్యేకంగా ఏ విధంగా కూర్చుంటారు? వాళ్ళు ఏమన్నా టీఆర్ఎస్ పార్టీని చీల్చిర్రా? బీఆర్ఎస్ పార్టీ బీ టీమా? వాళ్ళకి ఏం గుర్తింపు ఉందని, ఏం అర్హత ఉందని అడుగుతారు. అంటే అక్కడే మేము దొంగలము, మేము బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినాము, ప్రజల ఓట్లతో గెలిచి ప్రతిపక్ష పార్టీలో కూర్చోమంటే మేము కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయినాము, మాకు సీట్లు కూర్చోండి అని లెటర్ రాసిరు. ఎంత పిచ్చోళ్ళు చూడండి వీళ్ళు. దొంగతనం చేసేటప్పుడైనా తెలివిగా చేయాలి. ఆ లెటరు, పేపర్ స్టేట్మెంటు, టీవీ స్టేట్మెంటు,
వాళ్ళు మాట్లాడింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్. ఈ భూమి మీద ఏ చట్టము కూడా ఈ బకరాలని ఆపలేదు. ఈ 10 మందికి వీళ్ళు బద్మాష్ గాల్లా బేవకూఫ్లా అనేది కొన్ని రోజులు తేలబోతుంది. 10 మంది కావాలంటే ముసళ్ళ పండుగ 10 మందిలో 3కి ఇప్పుడు ఇమీడియట్గా ఉంది. దానం నాగేందర్ ఫస్ట్ బకరా కాబోతున్నాడు, సెకండ్ తెల్లం వెంకట్రావు, 3వ బకరా కడియం శ్రీహరి. ఈ 3 రెడ్ హ్యాండెడ్గా మొన్న దొరికిపోయారు. ఆ 3 వరుసలో 7. మరి ఇప్పుడు ఈ 16 మంది ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారు. ఆ 10 మంది పోయి వాళ్ళు ఏం చెప్తారంటే పార్టీ మారేటప్పుడు ఎందుకు పార్టీ మారుతున్నారంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల కోరిక మేరకు నిధులు తీసుకురావడానికి పోతున్నారట. వీళ్ళంతా మారేటోళ్ళు చెప్పే పిటకథలు ఏంటంటే ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలో ఉండమని కూర్చోబెడితే గతంలో కేసీఆర్ ఇదే తప్పు చేసిండు. కేసీఆర్ గారు ఈ తప్పు చేయబట్టే ప్రజలు ఇవాళ గుణపాఠం చెప్పారు. మరి కేసీఆర్ గారు పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎత్తుకపోయిండని చెప్పి 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎత్తుకపోయిండని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు? పార్టీ మారినోడిని రాళ్లతో కొట్టి చంపుతా, నీరే కొట్టి చంపుతా అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి ఆ రాళ్ల కుప్పలు ఎక్కడున్నాయి? ఆ రాళ్ళు ఎక్కడ తయారవుతున్నాయి? మరి రేవంత్ రెడ్డి ఎవరిని కొడతాడు, ఎవరిని చంపుతాడు తెలుసుకోవాలి. కేసీఆర్ తప్పు చేసిండనే ప్రజలు బుద్ధి చెప్తే నువ్వు కేసీఆర్ కన్నా స్పీడ్గా తప్పులు చేస్తున్నావు కదా. రేవంత్ అన్నా అంటే నేను రేవంత్ అన్నాని కాదు అని చెప్తున్నాడు. ఈ పార్టీ ఫిరాయింపుదారుల చట్టం ఏ పార్టీ తప్పు చేసినా తెలంగాణ అనేది త్యాగాలతో వచ్చిన నేల. అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా అన్ని పార్టీలకి కర్రు కాల్చి వాత పెట్టడానికి తెలంగాణ ఉద్యమకారులు ఇక్కడ బతికే ఉన్నారు. తెలంగాణ ఆకాంక్షలకి, తెలంగాణ అస్మితకి, తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి విరుద్ధంగా ఏ రాజకీయ నాయకుడు చేసినా కూడా ఇది తెలంగాణ ప్రజల త్యాగాలతో వచ్చింది, అమరవీరుల కుటుంబాలతో వచ్చింది. మా ప్రతినిధులుగా మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఎంచుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 30 ఏంటండి? 65 మంది ఉన్నారు కదా ఆల్రెడీ. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరైనా కుట్రలు చేస్తుంటే రేవంత్ రెడ్డి ప్రజల్ని నమ్ముకొని వచ్చిండు కదా. ఇగో కేసీఆర్ గారు కుట్ర చేస్తున్నాడు, అమిత్ షా కుట్ర చేస్తున్నాడు, మోడీ కుట్ర చేస్తున్నాడు అని ప్రజలకు చెప్పాలి కదా.